ఏడ నెగ్గల్నో కాదు ఏడ తగ్గల్నో ఎరుకైనోడే గొప్పోడు అనో సినిమాల డైలాగ్ చెప్పినట్టు ఎవల్ను ఎన్నడు పార్టీలకు తీసుకోవాలనో ఎరుకైనోడు కాదు, ఎవల్ను ఎప్పుడు పార్టీలకెంచి తీసేయాలనో ఎరుకైనోడే రాజకీయ అనుభవం గల్లోడు. అగోగా అనుభవాన్ని బగ్గా ఉపయోగించిండు ఏపీ సీఎం బాబుసారు. గప్పట్ల జగనన్న జయ్యని పనిని ఇప్పుడు బాబుసారి చేసే వరకు మస్తుగా తారీఫ్ చేస్తున్నారు పబ్లిక్. మరి జగనన్న జయ్యని పని ఏంది, బాబుసారి చేసిన పనేందో పురాగరుచుకున్నదాం నడువురిగా. అధికారంలున్నోళ్ల మీద ప్రతిపచ్చపోళ్ళు, ప్రతిపచ్చం మీద అధికారంలున్నోళ్ళు మస్తుగానే ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. గట్ల పంకపార్టీ అధికారంలున్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద మస్తుగా వచ్చినాయి ఆరోపణలు. అయితే గవ్విటి మీద జగనన్న ఏ ఒక్కనాడు కూడా ఒక్క మాట మాట్లాడలే. రాష్ట్రం మొత్తం కోడై కూసినా కూడా జగనన్న చెవు మీద పేనువారనట్టే చేసిండు. వాళ్ళని పిలుచుకొని ఓ మాటనలే మందలియలే, ఇంకా వాళ్ళకే టికెట్ ఇచ్చి ఎలక్షన్ ప్రచారం చేసిండు జగనన్న. అయితే ఇప్పుడు బాబుసారు గట్ల చెయ్యలే. సైకిల్ పార్టీలున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం షిడాయించిండని మైకుల ముంగట్కచ్చింది గీ అక్క. గవి నిజమే అని కూడా కొన్ని ఆధారాలు బయటికొచ్చే వరకు ఎంబటే గీ ఎమ్మెల్యేను పార్టీకేంచి సస్పెండ్ చేసిండు బాబుసారు. మరి ఎమ్మెల్యే పదవికి ఎన్నడు రాజీనామా చేపిస్తాడో చూడాలే. గిన్నొద్దులు గిసుంటి పంచాదులు పంక పార్టీలనే ఉన్నాయని మస్తుగా లొల్లిలు పెట్టిండ్రు సైకిల్ పార్టోళ్లు. కానీ ఇప్పుడు గదే సైకిల్ పార్టీలున్న ఎమ్మెల్యే మీద గిసుంటి ముచ్చట్లు వచ్చినాయి. అగ్గో గందుకే ఎంబటే యాక్షన్ తీసుకున్నాడు బాబుసారు. పంక పార్టోళ్లకు మాట్లాడే ఛాన్సే లేకుండా చేసిండు. కానీ గీ దాంట్లో పెద్ద ట్విస్ట్ ఏందంటే గీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సారు మొన్నటి ఎలక్షన్ల ముంగట్నే పంక పార్టీకెంచి సైకిల్ పార్టీలకు వచ్చిండు. గిసుంటోళ్ళందరూ పంక పార్టీలనే ఉంటారా, లేకపోతే గిసుంటోళ్లను ఏరి కోరి పంక పార్టీల షేరిక చేపించుకుంటారా అని కారడ్డాలాడుతున్నారు పంక పార్టీలకేంచి సైకిల్ పార్టీల షేరికైన గీ ఎమ్మెల్యే ముచ్చటెరకైన పబ్లిక్.